యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 34 వచనాలు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఆయన ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మొదటి 2 వచనాలు చెప్తా ఉంటున్న మాట, నేను మీకు ఏది సువార్త అయితే ప్రకటిస్తా వచ్చానో ఆ సువార్తని నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఆ సువార్తని మీరు గతంలో విశ్వసిస్తూ వచ్చారు. ఆ సువార్త ప్రస్తుతము మీరు విశ్వసించే కొలది మీకు విడుదలని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ సువార్తని హత్తుకొని గనక మీరు జీవిస్తే ఒక దినాన పరిపూర్ణమైన విడుదలలోనికి వస్తారు అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఈ సువార్త గతము, ప్రస్తుతం, భవిష్యత్తు గురించి కూడా ఈ సువార్త సరిపోయింది అని చెప్తూ ఆయన అంటున్నాడు, గతంలో పాపం యొక్క శిక్ష నుంచి విడుదల వస్తా వచ్చింది. ప్రస్తుతము పాపం యొక్క ప్రభావం నుంచి, పాపం యొక్క శక్తి నుంచి విడుదల వస్తూ ఉంది. ఒకరోజు వస్తుంది మన నైజం, మన స్వభావము పాపం యొక్క ఉనికి నుంచి కూడా ఒక దినాన్న ఆయన మనకి విడుదల, విజయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. కనుక ఈ సువార్త అనేది ఇదేదో గతంలో జరిగిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా శక్తి లేనిది కాదు. గతం, ప్రస్తుతం, భవిష్యత్తుకి ఈ సువార్త సరిపోయింది అని చెప్తా ఉంటున్నాడు. చెప్తూ ఈ సువార్తని ఆయన ఇంకా విశదీకరిస్తూ ఆయన అంటున్నాడు, ఇది అతి ప్రాముఖ్యమైన విషయంగా నేను మీకు తెలియజేస్తా వచ్చాను. క్రీస్తు లేఖనానుసారంగా ప్రాణం పెట్టాడు, లేఖనానుసారంగా పాతిపెట్టబడ్డాడు, లేఖనానుసారంగా తిరిగి లేచాడు. కనుక లేఖనాలని క్రీస్తు నెరవేరుస్తూ వచ్చాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి ఆయన ఒత్తి చెప్తా ఉంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి ఇంత ఒత్తి చెప్తా ఉంటున్నాడంటే, ఆ దినముల్లో అంటే యేసు ప్రభువారు తర్వాత యేసు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఒక 20-30 సంవత్సరాలకి ఈ సంఘటనలన్నీ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి జీవితంలో జరిగిన విషయాలు ఆయన చెప్తూ అంటున్నాడు, యేసు ప్రభువారు ఖచ్చితంగా తిరిగి లేచాడు. ఆ దినములలో అంటే ఒక 20-30 సంవత్సరాలు, ఒక తరం కూడా గడవలేదు. కాబట్టి ఖచ్చితంగా యేసు ప్రభువారి పుట్టుక కావచ్చు, యేసు ప్రభువారి జీవితం కావచ్చు, ఆయన మరణం, ఆయన పాతిపెట్టడం, దీనికి లక్షల మంది, వందల మంది సాక్షులుగా ఉంటారు. రోమీలు ఒప్పుకుంటారు. ఆయన ఏదో ఒక ఊహా కల్పితమైన క్యారెక్టర్ కాదు. ఆయన ఏదో ఎవరో కవులు లేకపోతే ఎవరో తన తొత్తులు రాసిన చరిత్రకి ఏదో వాళ్ళు ఊహించి రాసిన చరిత్ర కాదు ఇది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక నిజమైన వ్యక్తి, ఒక హిస్టారికల్ ఫిగర్, ఒక చారిత్రాత్మకమైన వ్యక్తి. ఆయన పుట్టుక వాస్తవము, ఆయన జీవితము, ఆయన మరణము, శిలువ మరణము, ఆయన పాతిపెట్టము, ఇక్కడి వరకు ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా పెద్దవాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా సాక్షులుగా ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది. దీనికి ప్రధాన యాజకులు, ఫరిసేయులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, సామాన్య ప్రజలు, గలిలీలో ఉంటున్న వీళ్ళందరూ దీనికి సాక్షులే. అయితే ఎక్కడి నుంచి తేడా అనేది, ఎక్కడి నుంచి వ్యత్యాసం అనేది ఆరంభమవుతుందంటే, ఆనాటి ప్రపంచమంతా అంటే అది యేసు ప్రభు శవాన్ని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అని అంటారు. అయితే శిష్యులు అంటారు, యేసు ప్రభు శవాన్ని మేము ఎత్తుకెళ్ళలేదు, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇప్పుడు పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, దీనికి కావాలంటే మీకు ఒక ఖచ్చితమైన ప్రూఫ్ ఇస్తాను అని చెప్పి ఏం ప్రూఫ్ ఇస్తున్నాడు? ఆయన మొట్టమొదట కేఫాకు ప్రత్యక్షమయ్యాడు, పేతురు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత 12 మందికి ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత ఆయన 500 మందికి ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత యాకోబు ప్రత్యక్షమయ్యాడు, 12 మందికి ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత తప్పు సమయాన్ని పుట్టినోళ్ళలాగా నాకు ప్రత్యక్షమయ్యాడు అని అంటున్నాడు. అంటే ఇంతమంది, ఈ 500, ఈ 12 మంది, ఇంతమందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి వీళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారు. మీరు కావాలంటే వెళ్ళి అడగండి, మీరు కావాలంటే వచ్చి అడగండి వాళ్ళని, యేసు క్రీస్తు ప్రభువు తిరిగి లేచాడా లేదా అని అడగండి అని చెప్పి సవాలు విసురుతా ఉంటున్నాడు. ఇది అబద్ధం అవ్వడానికి అసాధ్యం. ఎందుకంటే 500 మంది ఒకే అబద్ధాన్ని ఆడడం చాలా అసంభవం, చాలా అసాధ్యము. కాబట్టి ఈయన మనుషుల్నే ప్రూఫ్గా, ఆయన పునరుద్ధానానికి, ఆనాటి ప్రజల్ని ప్రూఫ్గా, ఆయన పునరుద్ధానానికి సవాలుగా విసిరడుగుతున్నాడు. వచ్చి చూడండి ఇంతమంది ఉన్నారు. అంతేకాదు, నేను ఒక విచిత్రమైన ప్రూఫ్ని, ఎందుకంటే నేను వీళ్ళలాగా ఆయన వెంబడించినోడిని కాదు, నేను తప్పు సమయంలో పుట్టిన వాళ్ళలాగా అని అంటాడు. అంటే
యేసుక్రీస్తు ప్రభు వారి భౌతిక జీవితంలో ఈయన ఆయనను కలవలేదు, ఆయన్ని వెంబడించలేదు. అయితే తర్వాత ప్రభు ఈయనకి ప్రత్యక్షమవుతా వచ్చాడు. కాబట్టి ఈయన ఆ తర్వాత రక్షించబడతా వచ్చాడు. ఆయన అంటాడు, ఈ నేను ప్రభువుని కలుసుకోవడం చాలా విచిత్రం. ఎందుకు అనంటే, నేను అపోస్తులు అనబడ్డానికి యోగ్యుడినే కాదు. అపోస్తులు అంటే పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూడడం వాళ్ళ కనీస అర్హత. నేను అపోస్తులను పిలువబడ్డానికి యోగ్యుడినే కాదు. ఎందుకంటే నేను సంఘాన్ని హింసించిన వాడిని. మిగిలిన ఏ అపోస్తులను తీసుకోండి, వాళ్ళు ప్రభువుకి పనిచేసిన వాళ్ళు, ప్రభుతో ఉన్నవాళ్ళు, ప్రభుతో సామరస్యంగా ఉంటున్నారు, వాళ్ళు అపోస్తులు అవుతా వచ్చారు. కానీ నేను ఒక హింసకుడిని, నేను ఒక దూషకుడిని, నేను అపోస్తులను ఎలా అవుతాను? అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆయన వాడుతున్న మాట ఏంటంటే, అందరు అపోస్తులుగా అయింది వేరు, నేను అపోస్తులుగా అయింది వేరు. నేను ఏమై ఉన్నా, నేను కృప వలన అయినాను. ఇంత దూషకుడు, ఇంత హింసకుడిని ఆయన కృపని బట్టి ఆయన అపోస్తులుగా చేస్తా వచ్చాడు. కాబట్టి నేను అపోస్తులుగా అవుతా వచ్చాను. అయితే ఈ కృప నాకు నిరర్ధకం కాలేదు. నేను మిగిలిన వారందరికంటే ఎక్కువ కష్టపడ్డాను అని అంటున్నాడు. అంటే ఇంకో మాటలో ఆయన చెప్తున్నాడు, నేను దేవుడు నాకిచ్చిన కృపకి కష్టం, ఈ రెండు జోడిస్తా వచ్చాను, ఈ రెండు కలిసి వెళ్తా వచ్చాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చే ఏ కృపన్నా కావచ్చు, ఆ కృపకి మన కష్టాన్ని జోడించే వారిగా ఉండాలి. లేకపోతే అది నిరర్ధకం అయిపోతుంది. కృపకి సోమర్థనము జోడిస్తే ఫలితం ఏమీ ఉండదు. కనుక ఈయన అంటున్నాడు, ఈ కృపని బట్టి నేను ప్రయాసపడ్డాను. ఈ కృప నా జీవితంలో నిరర్ధకం కాలేదు. నేను సాక్షిని, యేసు ప్రభు తిరిగి లేచాడని. ఇప్పుడు శిష్యుల సాక్షులు అంటే వేరు. పౌలు ఒక హింసకుడు ఆకస్మికంగా నేను కూడా యేసయ్య తిరిగి లేచాడని ఎందుకు చెప్తాడు? ఆయనకేమొస్తుంది? ఆ తర్వాత నుంచి ఆయన మొదలుపెట్టి చెప్తా ఉంటున్నాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు అని వాదిస్తూ ఆయన అంటున్నాడు, యేసు ప్రభు తిరిగి లేవకపోతే భయంకరమైన పరిస్థితి. దానికి 5 కారణాలు చెప్తా ఉంటున్నాడు. యేసు ప్రభు ఒకవేళ తిరిగి లేవకపోతే మేమందరం, ఆయన తిరిగి లేచాడని అందరం అబద్ధాలు చెప్తున్న వారమే కదా, మేమందరము అబద్ధ అపోస్తులం అయిపోతాం కదా అని అంటున్నాడు. అంటే వాళ్ళ పరిచర్య, వాళ్ళ ఉనికి వృధా అయిపోతుంది. యేసయ్య తిరిగి లేవకపోతే వీళ్ళు చేసేదంతా పెద్ద అబద్ధపు కార్యక్రమం, వీళ్ళు చెప్పేదంతా పెద్ద అబద్ధంగా మారిపోతుంది. అంతేకాకుండా రెండవది, యేసు ప్రభువారు ఒకవేళ తిరిగి లేవకపోతే వీళ్ళందరూ ఇంకా పాపంలో ఉన్నట్టే. ఎందుకు అనంటే, యేసయ్య తిరిగి లేవకపోతే పాపం యొక్క శిక్ష ఆయన మోసిన తర్వాత ఆ పాపం యొక్క శిక్ష ఆయనను చంపేసిన తర్వాత ఆయన బయటకు రాలేకపోయాడంటే ఆయన శిక్ష ముగించలేదని అర్థం. కాబట్టి యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే మీరు రక్షించబడలేదు, మనం అందరం ఇంకా పాపంలోనే ఉన్నాము అని చెప్తున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఒకవేళ తిరిగి లేవకపోతే మరి మేమందరం శ్రమపడేది ఎందుకు? ఇంత హింసించబడ్డానికి, నేను ఎఫెస్సులో ఇన్ని సింహాలను ఎదుర్కోవడానికి, అసలు ఇంత కఠినమైన హింసలు, ప్రాణాపాయాలు గుండా ఒక అబద్ధం కొరకు మేము ఎందుకు వెళ్ళాలి? మా హింసే ఒక ప్రూఫ్. దేవుని కొరకు మేము ఇంత హింసించబడుతున్నామే ఒక సాక్ష్యం ఏంటి అనంటే, ఆయన తిరిగి లేచాడు. అక్కడ తాగట్లే. ఆయనే గనుక తిరిగి లేవకపోతే అసలు మనము ఇంత ఖచ్చితంగా బతకడం వేస్ట్ కదా. మనం తిని తాగి ఆనందించవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే పునరుద్ధానమే లేదని అర్థము. పునరుద్ధానమే లేకపోతే ఇంకా మనము ఇంత కడాఖండితంగా బతకాల్సిన అవసరం ఏంటి? క్రైస్తవ జీవితమే వేస్ట్, అవసరమే లేదంటున్నాడు పునరుద్ధానం లేకపోతే. ఐదవదిగా ఆయన అంటున్నాడు, పునరుద్ధానమే లేకపోతే యేసు ప్రభు తిరిగి లేవలేదంటే మనం కూడా తిరిగి లేవము. ఇంకా మనం కూడా తిరిగి లేవమంటే ఈ లోకం మట్టుకే మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఏం దొరికింది? యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో అన్నీ పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాం, అన్ని దుఃఖాలే, అన్ని శ్రమలే. ఏం దొరికింది యేసు ప్రభుని నమ్ముకుంటే? పునరుద్ధానం లేకపోతే ప్రపంచం అంతట్లోనే అతి పాపం అని చెప్పి దుర్భరమైన స్థితి ఎవరిది అని అంటే ఒక క్రైస్తవుడిదే. ఈ 5 కారణాలు ఆయన ఇస్తా ఉంటున్నాడు. యేసు ఖచ్చితంగా లేచాడు. యేసు పునరుద్ధానానికి సాక్షులుగా ఉండడానికి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 12 వారిని కోరుకుంటూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 5 వరకు యేసు పునరుద్ధానమును చెప్పడమే సువార్త అని చెప్తా ఉంటున్నారు. కనుక ఆయన పునరుద్ధానమును వాదించినందుకే వీళ్ళు హింసించబడతా ఉంటున్నారు. ఆయన పునరుద్ధానమే మనకి నిజమైన సువార్త.
అక్కడితో ఆగకుండా ఆయన అంటున్నాడు, ఈ పునరుద్ధానము యేసు ప్రభు తిరిగి లేచింది వాస్తవం. అయితే ఆదాముకి మనం పుట్టాం, ఆదాము ఎట్లా చచ్చిపోయాడు, మనం కూడా చచ్చిపోతున్నాం. అయితే యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, మనం కూడా యేసయ్యతో పాటు తిరిగి లేస్తాం. యేసు ప్రభు వారు మరణాన్ని జయించిన తర్వాత ఆయన చివరి శత్రు మరణాన్ని జయించి రాజ్యం ప్రభావం అన్నిటినీ తీసుకొని వచ్చి తన తండ్రి ఆధీనంలోనికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు కూడా తండ్రి ఆధీనం కిందకు వస్తాడు. ఇక్కడ తండ్రి ఆధీనం కిందకు వస్తాడంటే యేసు ప్రభు దేవుడు కాదు అనే అర్థం కాదు, కానీ ప్రేమతో ఆయన ఈయన ఆధీనానికి సమర్పించుకుంటాడు అని చెప్తా ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం ఖచ్చితంగా వాస్తవము అని చెప్తూ ఆయన అంటున్నాడు, మీరు ఒకవేళ చెడ్డోళ్ళతో తిరిగితే వాళ్ళు మీ మంచి ప్రవర్తన పాడు చేస్తారు, విశ్వాసంతో ఉండండి, ఆయన తిరిగి లేచాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీవు ఖచ్చితంగా తిరిగి లేచావు అనే ఆ శక్తిని మేము అనుభవించగలుగుతున్నాం. మా జీవితాలని పునరుద్ధానానికి సాక్షులుగా ఉండడానికి సాయం చేస్తున్నాం. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.